నీటి కోసం నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులు మరోసారి గళమెత్తారు. సర్పంచ్ మొదలు రాష్ట్రపతి వరకు ఎందరికో వినతి పత్రాలు ఇచ్చిన నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులు తమ ఆందోళనకు ఢిల్లీలోని జంతర్ మంతర్ను ఎంచుకున్నారు. నల్లగొండ నుంచి వేలాదిగా ఢిల్లీ తరలి వెళ్లి ఫ్లోరైడ్ బాధితులు జంతర్ మంతర్ వద్ద దీక్షలు మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఫ్లోరైడ్ సమస్య అనగానే టక్కున గుర్తుకొచ్చే ప్రాంతంగా నల్గొండ జిల్లా నిలిచింది. ఏళ్లుగా తాగునీరు, సాగునీటి కోసం గళమెత్తుతున్నారు. ఎన్నో ఆందోళనలు చేశారు. గ్రామ సర్పంచ్ మొదలుకొని రాష్ట్రపతి వరకు ఎందరో తమ సమస్యను విన్నవించారు. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ ను వేదికగా ఎంచుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జంతర్ మంతర్ వద్ద దీక్షలకు దిగారు. కృష్ణానది చెంతనే ఉన్నప్పటికీ నల్గొండ జిల్లాలో తాగునీరు, సాగునీరుకు తీవ్రంగా కరువుంది. జిల్లాలోని 59 మండలాల్లోని 300,000 గ్రామాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉంది. ఫ్లోరైడ్ ఉన్న నీటిని తాగుతున్న కారణంగా ఎముకలు గుల్లబారిపోవడం, దంతాలు గారబట్టడం వంటి వ్యాధులకు గురవుతున్నారు. మరెందరో ఎముకల గూడుల్లా తయారయ్యారు. ఇంకొందరిలో శరీరం ఎదుగుదల క్షీణించిపోయింది. ఇక్కడి నీటిని తాగుతున్న పశువులు కూడా అనారోగ్యానికి గురవుతున్నాయి. శుద్ధి చేసిన తాగునీరు అందించడంలో స్థానిక సంస్థలు మొదలు రాష్ట్ర ప్రభుత్వం వరకు అందరూ విఫలమయ్యారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ నీటి సమస్య పరిష్కారానికి 2 ఏళ్లుగా హెచ్ఎంటీవీ తమ వంతు ప్రయత్నంగా పోరాడుతూనే ఉంది. జిల్లా ప్రజలను చైతన్యవంతులను చేసింది. దేవరకొండ మండలంలోని దిండి నుంచి ప్రారంభించిన ర్యాలీని స్వాతంత్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం ప్రారంభించారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లోని 28 మండలాల పరిధిలోని 112 గ్రామాల్లో ప్రదర్శనలు జరిపింది. ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించిన హెచ్ఎంటీవీ ఒక కమిటీ నియమించి తాగునీటి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. స్వంత నిధులతో శుద్ధి చేసిన తాగునీరు అందించేందుకు నీటి ప్లాంట్ల ఏర్పాటుకు నడుం బిగించింది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాలను నల్గొండ జిల్లా మీద నుంచే తరలిస్తున్నారు. అయినప్పటికీ జిల్లాలో తాగునీటి అవసరాలకు కొంత కూడా కేటాయించడం లేదన్న హెచ్ఎంటీవీ కథనాలపై అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. పలువురు ఎమ్మెల్యేలతో కలిసి నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల్లో స్పీకర్ పర్యటించారు. సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వానికి నాదెండ్ల నివేదిక అందజేయడంతో 17 మండలాల్లో చిన్నారులకు పౌష్టికాహారంగా గుడ్డు, పాలు అందించడం, పలు గ్రామాల్లో గర్భిణీలకు పౌష్టికాహారం సరఫరా చేయడం వంటి ఉపశమన కార్యక్రమాలు ప్రారంభం కావడం విశేషం. ఫ్లోరైడ్ బాధితులకు న్యాయం జరగాలని జలసాధన సమితితో కలిసి హెచ్ఎంటీవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన ఫ్లోరైడ్ బాధితులు తమ ఆందోళనను రెట్టించారు. కేంద్రం దృష్టికి సమస్యగా తీసుకుపోవాలని జంతర్ మంతర్ వద్ద దీక్షలు చేపట్టారు. జలసాధన సమితి వ్యవస్థాపకులు దుచ్చర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో వందలాది మంది ఢిల్లీకి తరలి వెళ్లారు. ఇప్పటికే వందల సార్లు ఆందోళనలు, దీక్షలు చేశామని, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతామని దుచ్చర్ల సత్యనారాయణ తెలిపారు. 3,000 గ్రామాల పైన అక్యూట్ ఫ్లోరోసిస్ విక్టిమ్స్ ఉన్నారు. 30 లక్షల మంది పైన బాధితులు ఉన్నారు. అనేక రోగాల బారిన పడిన వాళ్ళు ఉన్నారు. నీళ్లు అందాలి, మామూలు ప్రజానీకానికి అందాలి. అణగారిన వర్గాలు, గ్రామాలలో అగ్రవర్ణాలు కూడా ఎవరైతే నేల తల్లిని పట్టుకొని బతుకుతున్నారో వాళ్ళు బాధితులు. పట్నం వాసులు, చెన్నపట్నం వాసులు, ఢిల్లీ వాసులు, మా నాయకులంతా నివాసం ఏర్పరచుకొని మా బాధలు తెలవడంలే. గజగజ వణికిస్తున్న చలిని సైతం లెక్క చేయకుండా మహిళలు, చిన్నారులు, ఫ్లోరైడ్ బాధితులు ఆందోళనలో పాల్గొన్నారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినదించారు.
నల్గొండ జిల్లాలో తాగునీటి సమస్యను పార్లమెంటు భవనం వరకు వినిపించే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులకు ప్రభుత్వానికి ఆఫీసులో మా బాధలు. మేము జంతర్ మంతర్కు లక్షల మంది కదిలి వచ్చినాం. దేనికి వచ్చినామంటే కృష్ణా వాటర్ ఇవ్వాలి నల్గొండ జిల్లా. ఈ కృష్ణా వాటర్ ఇవ్వాలి. అదే విధంగా కృష్ణా వాటర్ ఇస్తారు కొన్ని గ్రామాలకు. ఇచ్చిన అల్లనే ఫ్లోరైడ్ నీళ్లు కల్పిస్తారు. బోర్ నీళ్లు కృష్ణా వాటర్ కల్పిస్తారు. ఆ కృష్ణా వాటర్ కూడా మాకు తాగుతానికి బుక్క నీళ్ళు ఏమంటే నల్గొండ జిల్లాలో హైదరాబాద్ కు 3 పైప్ లైన్ పోతాయి. నల్గొండ జిల్లాలో ఫ్లోస్ బాధితులు మీకు ఏం పాపం చేశారు? మా బాధలు మీకు అవుపిస్తలేవా? ఢిల్లీలో మొక్కవోని దీక్షతో ఆందోళనకు దిగిన ఫ్లోరైడ్ బాధితులు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దీక్షలు కొనసాగిస్తామని చెబుతున్నారు.